కొన్నిసార్లు మనల్ని కాపాడే జ్ఞానం చాలా కఠినంగా అనిపిస్తుంది. ప్రేమ గురించి బోధించిన వ్యక్తే కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండమని ఎందుకు సలహా ఇచ్చారో ఈరోజు మనం కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. ఒకరు ఎంతో ధైర్యం చేసి తమ మనస్సు విప్పి తమ విశ్వాసం గురించో లోలోపల జరుగుతున్న పోరాటం గురించో లేదా దేవుడు తమకు నేర్పిస్తున్న ఒక పవిత్రమైన విషయాన్ని పంచుకుంటారు. అది చాలా సున్నితమైన క్షణం గదూ. కానీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకునే బదులు మనల్ని చూసి నవ్వినప్పుడు లేదా మనం చెప్పిన మాటల్నే మనకి వ్యతిరేకంగా వాడినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనలో చాలామందికి తెలుసు. ఆ క్షణంలో ఒంటరిగా చాలా అవమానంగా అనిపిస్తుంది. సరే, ముందుగా ఈ బాధాకరమైన అనుభవం గురించి మాట్లాడుకుందాం. మనం ఎంతో విలువైనదిగా భావించిన దాన్ని పంచుకున్న తర్వాత మనల్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు అంత తీవ్రమైన బాధ ఎందుకొస్తుందో తెలుసుకోవడంతో మొదలుపెడదాం. అసలు అంతలా ఎందుకు బాధనిపిస్తోంది? బహుశా అది మన బలహీనత వల్ల కాదేమో. దానికి కారణమేంటంటే మనం పంచుకున్న విషయం అంత తేలికైనది కాదు, అది చాలా పవిత్రమైనది. ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. ఎప్పుడూ ప్రేమ, క్షమ గురించి మాట్లాడే యేసే ఇక్కడ చాలా గట్టిగా ఒక సరిహద్దు గీస్తున్నారు. అదేంటో చూద్దాం. చూడండి, ఈ హెచ్చరిక చాలా సూటిగా ఉంది కదా. ఇక్కడ వాడిన భాష కూడా కాస్త కఠినంగా మనల్ని కాపాడేలా అనిపిస్తుంది. అంటే యేసు తన అనుచరులని ప్రేమించడం ఆపేమని చెప్పట్లేదు, కాని వివేచనతో ఉండమని చెబుతున్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ప్రేమను ఆపేయమని చెప్పే ఆజ్ఞ కాదు. ఇది మన జ్ఞానాన్ని, వివేచనను వాడమని చెప్పే ఒక సలహా. ప్రతి ఒక్కరూ సత్యాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరని మనం అర్థం చేసుకోవాలి. సరే, మరి ఈ వాక్యాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుందాం. ఇక్కడ వాడిన పవిత్రమైనది, కుక్కలు, పందులు లాంటి మాటల అసలు అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. పవిత్రమైనది అంటే దేనికదే ప్రత్యేకంగా ఉండేది, సాధారణమైనది కాదు. అంటే దేవుని వాక్యం, మన విశ్వాసం, మనమెదుర్కొంటున్న పోరాటాలు, ఇంకా దేవుడు మన జీవితంలో సైలెంట్గా చేస్తున్న గొప్ప కార్యాలు, ఇవన్నీ అందులోకొస్తాయి. ఇది అచ్చం యేసు చెప్పిన గొప్ప వెలగల ముత్యంలాంటిది. దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేలేం కదా. అలాగే కుక్కలు మరియు పందులు అంటే నిజంగా జంతువుల గురించి కాదు. అదొక ఆధ్యాత్మిక పరిస్థితిని చూపిస్తుంది. అంటే పవిత్రమైన విషయాలను ఎగతాళి చేసే, వాటికి విలువ ఇవ్వని ఒక రకమైన శత్రుత్వంతో కూడిన హృదయమన్నమాట. ఈ తేడాని సామెతల గ్రంథంలోని ఈ మాట ఇంకా స్పష్టంగా చెప్తుంది. అపహాసకుని గద్దింపకుము, వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానిని గద్దింపుము, వాడు నిన్ను ప్రేమించును. చూసరా, ఇక్కడ సమస్య మనం చెప్పే సలహాలో లేదు, దాన్ని వినేవాళ్ల హృదయంలో ఉంది. సరే, ఇక్కడే మనకొక కన్ఫ్యూజన్ రావచ్చు. వివేచనకి, తీర్పు తీర్చడానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఆ ముఖ్యమైన తేడాని ఇప్పుడు పరిశీలిద్దాం. ఇదే అధ్యాయంలో కొన్ని వచనాల ముందే యేసు ఇలా చెప్పారు కదా. మరి ఈ రెండు మాటలు ఒకదానికొకటి వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఈ రెండిటికీ మధ్య తేడా ఎక్కడొస్తుందంటే దాని వెనకున్న ఉద్దేశంలో. యేసు వద్దంటున్నది నేను నీకంటే గొప్ప అనే అహంకారంతో తీర్చే తీర్పును, కాని ఆయన ప్రోత్సహించే వివేచన అది జ్ఞానం నుంచొస్తుంది. ఇది ఎదుటివాళ్లని తక్కువ చెయ్యదు, వాళ్ల వైఖరిని, వాళ్ల స్పందనని ప్రశాంతంగా గమనిస్తోంది, అంతే. సో సింపుల్గా చెప్పాలంటే వివేచన అంటే గర్వం కాదు, అది జ్ఞానం. ఇది నేను గొప్ప అని చెప్పడం కాదు, ఈ వ్యక్తి ఇంకా సిద్ధంగా లేరు అని మౌనంగా గుర్తించడం. ఇది ఖండించడానికి కాదు, మనల్ని మనం కాపాడుకోవడానికి. సరే, థియరీ ఎంతా బాగుంది. మరి ప్రాక్టికల్గా దీన్ని మన జీవితాల్లో ఎలా అప్లై చేసుకోవాలి? మొదట్లో మనం చూసిన ఆ బాధాకరమైన అనుభవానికి పరిష్కారమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, యేసు సరిగ్గా దీని గురించే హెచ్చరించారు. మనం సరైన వ్యక్తితో పంచుకోనప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పవిత్రమైన విషయం ఎగతాళి చేయబడి కాళ్ల కింద తొక్కబడుతుంది. అంతటితో ఆగకుండా ఆ కోపం, ఆ శత్రుత్వం మన వైపు తిరుగుతుంది. చివరికి మనమే గాయపడతాం. అయితే దేవుడిచ్చిన ఈ పవిత్రమైన విషయాలను మనమెలా కాపాడుకోవాలి? కొన్నిసార్లు అవతలి వ్యక్తి హృదయం మోసుకుపోయిందని గుర్తించడమే మొదటి అడుగు. వాదనలో గెలవాలని చూడకుండా శాంతితో అక్కడినుంచి వచ్చేయాలి. కొన్నిసార్లు మనం మాట్లాడగల అత్యంత జ్ఞానవంతమైన మాట మౌనమే.
ఇది మన ఆధ్యాత్మిక హృదయాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ఎందుకంటే మన జీవితమంతా దానినుంచే ప్రవహిస్తుంది. కాబట్టి దాన్ని పదే పదే ఎగతాళికి, నెగటివిటీకి గురిచేయకూడదు కదా. సో గుర్తుంచుకోండి, ఇలాంటి సరిహద్దులు పెట్టుకోవడమంటే మనం ప్రేమించడంలో ఫెయిల్ అయినట్టు కాదు, దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం నమ్మకంగా కాపాడుకుంటున్నామని అర్థం. మనం ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన అంత విలువైన, పవిత్రమైన విషయం ఏది? దాన్ని మనం వివేచనతో కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నారేమో?